మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు. భారీ కాన్వాయ్ తో ఆమె శ్రీరాంపూర్ కు వెళ్లారు. కవితకు జాగృతి నేతలు కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య నాయుడు తెలుసుకుందాం. మాంతయ్య, కవిత పర్యటనకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కవిత పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు అమ్మ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు కార్యకర్తలు పోయి పరామర్శలు పెళ్లిళ్లకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చ చేసే క్రమంలో తాను రాసిన లేఖ కట్టుబడి ఉన్నానంటూ కూడా కవిత పేర్కొనడం జరిగింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన చెందే తాను లేఖ రాశాను. లేఖలో సామాన్య కార్యకర్తలు ఏమి కోరుకుంటున్నారో అదే విషయాన్ని లేఖ ద్వారా తన అధినేతకు తన తండ్రికి లేఖ ద్వారా వివరించారని చెప్పారు. 10 ఏళ్లుగా కూడా పార్టీలో అనేక విధాలుగా తాను ఎన్నో విధాలుగా ఆవేదనకు గురయ్యాను. అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినా కూడా భరించినట్టు కవిత చెప్పుకొచ్చారు. మరోవైపు బీజేపీకి సంబంధించి ఏదైతే బీజేపీకి తాను జైలు పాలు చేసిన బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలని చూశారు. దశలో పొత్తు పెట్టుకోవాలని చూశారు. ఏదో విధంగా బీజేపీకి దగ్గర కావాలని చూస్తా ఉన్నారు. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఇదివరకు కూడా దాని మనుగడ సాధించలేదు. అందుకోసమే ఈ విలీనం వద్దంటూ తాను పార్టీకి లేఖ ద్వారా స్పష్టం చేశానని చెప్పి ఆమె చెప్తా ఉన్నారు. తన తండ్రిని కలిసే అవకాశం కూడా ఈ మధ్య వచ్చింది. అయినా కూడా తాను వెళ్లేందుకు కుదరలేదని చెప్పి కవిత చెప్పడం జరిగింది. మొత్తానికి కూడా ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా కవిత పరిణామాలు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మరోసారి కూడా సంచలనంగా మారాయి. లేఖకు సంబంధించి తాను కట్టుబడి ఉన్నాను, పార్టీలో జరుగుతున్న అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, తాను పార్టీ అభివృద్ధి కోసం పార్టీ బలోపేతం కోసం ఎంతగానో కృషి చేశాను, ఉద్యమం నుంచి మొదలు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ కోసం తాను సిన్సియర్ గా పనిచేశాను. అయినా కూడా కొన్ని పరిణామాలు తాను బాధించాయి. 10 ఏళ్లుగా కూడా ఎంతో ఆవేదనతో ఉన్నానని చెప్పి మరోసారి చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో మీడియా ముందుకు కవిత రాబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏం మాట్లాడుతున్నారో కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఏదైతే లేఖ రాసిన అనంతరం ఆమె తొలుత సింగరేణి కార్మిక సంఘం ఏదైతే కోల్బెల్ట్ సంబంధించి తెలంగాణ జాగృతి విభాగాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం కోల్బెల్ట్ లోని 11 ఏరియాలకు కూడా జాగృతి కమిటీలను ప్రకటించింది. ఏదైతే టీఆర్ఎస్ అనుబంధ టీబీజే కేసుకు సమాంతరంగా కవిత కమిటీని వేయడం కూడా 3 రోజుల క్రితం సంచలనంగా మారింది. ఆ తర్వాత నిన్న మీడియాతో చిట్చాటు అనంతర పరిణామాలు ఆమె చేసిన వ్యాఖ్యలకు తోడు ఈ రోజు మరోసారి కూడా తమ మనసులో మాటను ఆమె చిట్చాట్ ద్వారా వెల్లడించారు. కాసేపట్లో కూడా మీడియాతో మాట్లాడబోతా ఉన్నారు. మొత్తానికి కూడా కవిత చెప్తా ఉన్నారు, లేఖ అనేది కార్యకర్తల మనోభావాలు, కింది క్షేత్రస్థాయి కార్యకర్తల్లో మనోభావాలనే తాను అధినేతకు లేఖ ద్వారా వివరించాను. గతంలో కూడా లేఖలు రాశానని చెప్పి ఆమె చెప్తా ఉంది. అయితే ఈసారి మాత్రం తనను టార్గెట్ చేస్తూ ఒక పథకం ప్రకారం లేఖ లీక్ చేసినట్టు ఆమె మరోసారి చెప్పడం జరిగింది. మొత్తానికి కూడా కవిత పరిణామాలు టీఆర్ఎస్ లో ఒక సంచలనంగా మారుతా ఉన్నాయి. స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం పూర్తిగా కూడా కవిత పర్యటన దూరంగా ఉంది. తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు, గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఒకరిద్దరు నేతలు తప్ప టీఆర్ఎస్ సంబంధించిన క్రియాశీల నాయకులు ఎవరు కూడా ఈ రోజు కవిత పర్యటన లేరు. మొత్తానికి కూడా పార్టీ అధిష్టానం నుంచి కూడా సంకేతాలు వచ్చేయడం మనకు స్పష్టమవుతుంది. కవిత పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. నిల్మా, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.